హలో సార్. సార్, రీసెంట్‌గా జరిగిన హత్య ఏదైతే ఉందో ప్రవీణ్ పగడాల గారి హత్య కేసు మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఈయన చెప్పిన ప్రసంగాల దగ్గరికి వెళ్దాం. హ్మ్. ఖురాన్ ప్రస్తావన తెచ్చే ఒక ప్రసంగం. ఓకే. ఆయన ఏమన్నాడు అంటే, ముస్లిం సాహిత్యకారులు హ్మ్. అల్లా పేరు చెప్పి మహమ్మద్ పేరు చెప్పి హ్మ్. వీళ్ళని ముస్లిం మహిళలని తక్కువ చూసేలాగా, వాళ్ళ మీద వివక్ష చూపేలాగా వ్యాసాలు రాస్తున్నారు. హ్మ్. దీన్ని మనం ఖండించాలి. అసలు ఏముందంటే అని చెప్పేసి చెప్పాడు. ఏముందంటే అంటే, అత్తరు సెంటు పూసుకొని హ్మ్. ముస్లిం మహిళ ఎక్కడికి మసీదుకి వెళ్తే ఓకే. మగవాడు అనేవాడు అల్లాని ప్రార్థించే ఆ ధ్యానం ఏదైతే ఉంటుందో ఓకే. ఆ కాన్సన్ట్రేషన్ తప్పి హ్మ్. ఈమె వైపు మోజు చూపిస్తాడట. అయ్యో. సో వీళ్ళ ప్రార్థనలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే మహిళలు సెంటు పూసుకొని మసీదులకు వెళ్ళొద్దు. హ్మ్. మహిళనే సెంటు పూసుకొని బయటకు ఎందుకు వెళ్తుంది? మహిళలు అంటే తయారవ్వాలి కాబట్టి. సో మీరు తయారయ్యే వాళ్ళు ఇంటి పట్టునే ఉండండి, ఇంట్లోనే నమాజ్ చేసుకోండి. మీరు ఇంట్లో నమాజ్ చేసుకుంటే అక్కడ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. అదే అత్తరు, అదే సెంట్ ఏదైతే ఉందో ఎక్కువగా ప్రిఫర్ చేసేది ముస్లింలే కదా. వాట్ ఎవర్, ఈ విశ్లేషణ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది మన విశ్లేషణ. ఈ బాక్స్ లో అక్కర్లా. తను ఏమన్నాడో చెప్పే ప్రయత్నం ఇది. ఓకే. అతను అలా అన్నాడు. అతను అలా అన్నందుకు ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే చాలా మంది రకరకాల ఆప్షన్స్ తో, నువ్వెవర్రా బాబు, నువ్వు క్రైస్తవ మతానికి చెందిన ఒక పాస్టర్వి, నీ అభిప్రాయాన్ని మీ బైబిల్లో ఉన్న వ్యాఖ్యల్ని చెప్పుకో, మా గ్రంథాలని తవ్వి తీసి మాకు మా మహిళల పట్ల వివక్ష ఉందని ఎందుకు చెబుతున్నావు అని వ్యతిరేకించారు, గొడవలు చేశారు. మా మహిళలు బయటికి వచ్చి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది మహాప్రభు అని వాళ్ళు చెప్పాలా, నువ్వెందుకు చెప్పావు అంటే తర్వాత ఆయన వాళ్ళకి సారీ చెప్పాడు. ఈ సారీ కూడా ఎలా చెప్పాడు చూడండి. ఈ వాక్యము దీని అర్థం ఏంటి అంటే, నేను చెప్పింది అబద్ధమా నిజమా, ఈ వాక్యం ఏంటి, నేను చెప్పింది నిజమా అబద్ధమా, ఈ వాక్యం ఏంటి, నేను చెప్పింది నిజమా అబద్ధమా, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ చూడండి. మీ వాళ్ళు రాసిందే నేను మీకు చదివి చూపించానే తప్ప నేను కొత్తగా ఏమి సృష్టించలేదు. అయినా సరే నేను చెప్పింది మీకు నచ్చలేదంటే సరే పో సారీ అన్నాడు. ఈ సారీ కూడా వాళ్ళకి నచ్చల. తర్వాత నాకు ప్రాణహాని ఉంది వీళ్ళ ద్వారా, నన్ను క్షమించండి, ఇలాంటివి ఏవో పోస్టులు వచ్చాయి. అది ఇప్పుడు వీళ్ళు బయట పెట్టి ఆ ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు ఈయనను వెంబడించి చంపారు అని అంటున్నారు. ఇది రీసెంట్ గా జరిగిన ఇష్యూ కొంచెం అటు ఇటుగా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక వాదన. ఇప్పుడు హిందూ మతస్థులతో కూడా వాళ్ళ గ్రంథాల గురించి, అందులో రాసి ఉన్న విషయాల గురించి ఈయన ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి ప్రసంగకర్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో గొడవలు. ఇది ఇట్లా కాదు, ఇట్లా నో, అది అట్లా కాదు, ఇలా నో, ఇది ఇలా కాదలా, నో అదలా కాదలా, మీ బైబిల్ ఇంత లేదు, మీ ఇదే ఇంత, ఇలా 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 గొడవలు పడి దారా చూసుకుందాం, ఎక్కడ రమ్మంటావు చెప్పు, సింగిల్గా వస్తాను, వస్తావా, నేను వస్తావు, ఇలాంటి వాళ్ళతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కూడా ఈయన ప్రసంగాలు చేశాడు. అంటే గొడవలు పడ్డాడు, డిబేట్లు పడ్డాడు. ఇవన్నీ బయట పెట్టేసి చూడండి ఇన్ని వివాదాలు ఉన్నాయి ఆయన పైన, వీళ్ళు చంపుంటారు వాళ్ళు చంపుంటారు. వీళ్ళందరూ కలిసి లేదు మీలో ఒకడు అంత బాగా ఎదుగుతున్నాడు కాబట్టి మీకు మీరే చంపుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళు. ఇప్పుడు చూడు మతాలకు సంబంధించి ఈ కొట్లాట ఎంత దరిద్రంగా ఉంది చెప్పాలంటే. మనుషుల మధ్య ఆయన ఏదో ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు. బట్ దీనివల్ల నేను ఒక నీతి చెప్పాలన్నా, నీతో మంచో చెడో నాకు తెలియదు కానీ, ఎవరైనా ప్రసంగకర్తలు ఉంటే మీ తెలివి చూపించుకోవడానికి ఊరికే అన్ని గ్రంథాలను తవ్వి తీసి మీకు అర్థమైనట్టుగా అర్థం చేసుకొని జనాలని అలా చెప్పడం తప్పు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, సమ్మక్క సారక్క దగ్గర అసలు రూపాలే ఉండవు దేవుడికి, బట్ అన్ని కోట్ల మంది వెళ్తారు. నమ్మకం వాళ్ళ నమ్మకం వాళ్ళది, వీళ్ళ నమ్మకం వీళ్ళది, అయ్యప్ప భక్తుల నమ్మకం వాళ్ళది, 41 రోజు మాల వేసుకుంటే మాకేదో అవుద్దని వాళ్ళ నమ్మకం వాళ్ళది, అండ్ హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు ఉన్నారు, రామ భక్తులు ఉన్నారు, అయ్యో రామ 7 కొండల మెట్లెక్కి దిగితే మాకేదో మంచి జరుగుద్దనే వాళ్ళు. ఎవరి నమ్మకాలు వాళ్ళేమా, వాళ్ళ నమ్మకాలను మనం గౌరవిద్దాం. మనిషికి గౌరవం ఇస్తే చాలు, మనిషిగా. అంతేగాని ఇది మెట్లెక్కితేనే నీకు ఇలా ఉంటుందా, చెట్టుకు ముడుపు కడితేనే పిల్లలు పుట్టేస్తారా, ఇలా చేస్తేనే అలా ఉంటుందా, ఇవన్నీ మనకు అనవసరం, కాకరకాయ కబుర్లు. వాళ్ళను నమ్ముకొని నీ ప్రాబ్లం ఏంటి అసలు, ఇవన్నీ చెప్పుకొని జనాలను మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మాత్రమే ఇలాంటి అనుభవాలన్నీ ఎదురవుతా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ప్రసంగకర్తలు ఎవరున్నా లైవ్ డిబేట్లలో కూడా కూర్చుంటారు. మొన్న ఒక సన్నాసి గురించి కూడా నేను ఇందాక ఏదో సందర్భంలో చెప్పా. అడవిడ వచ్చి కన్నప్ప అసలు పార్కులో తీశారంటాడు. రూపాలు ఏమంటారు, సినిమాలు తీస్తేనేమో ముక్కు ఉక్కర మూతొంకర డీటెయిల్స్ అని పెడితే నిజంగా ఇట్టా ఉండేదా అట్టా ఉండేదా అని. ఎవడైనా ఏదన్నా మంచి విషయం చెప్తే దాంట్లో 100 అర్థాలు తీస్తారు. చాలా సింపుల్ గా
ఎవరు అర్థం చేసుకునే విధానం అలా ఉంటది. ఒక్కొక్క మనిషి ఇప్పుడు చాలా మంది మనం నెక్స్ట్ తరాలకు ఏం చూపిస్తున్నాం అంటే ఒక చిన్న ఇది ఉంది, రామాయణంలో బంగారు లేడీ గురించి. ఆ రైటర్ ఎలా రాశాడంటే రాముడు చూసింది బంగారు వర్ణంలో ఉన్నటువంటి లేడీ. లేడీ అలా అలా మెరుస్తుంది, మేలి బంగారు చాలా మెరుస్తుందని అది కవిత రూపంలో రాశాడు. మన వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా గోల్డ్ లేడీనే పెట్టేశారు. మనం ఇప్పుడు చూస్తే సినిమాలలో గోల్డ్ లేడీ వెళ్తా ఉంటది, గోల్డే అర్థం. మళ్ళీ నెక్స్ట్ తరం వాళ్ళు నిజంగా మేలు అంటే ఒక 5 kgs గోల్డ్ తో ఒక లేడీ పుట్టి అది వెళ్తుంది అలా నమ్మే వాళ్ళు ఉంటారు. అలా నమ్మే వాళ్ళు ఉంటారా? ఆ తరంలో నెక్స్ట్ తరంలో ఇప్పటికే కంప్యూటర్ ఇంత డెవలప్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం కూడా పోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో అప్పుడు దాన్ని ఎవడో విమర్శిస్తాడు. అప్పుడు బంగారు లేడీ గుడి కట్టే వాళ్ళు ఉంటారేమో తెలియదు, చెప్పలేము. దాన్ని ఇంకోటి వచ్చి విమర్శిస్తారు, ఇది కాదు అది కాదు ఇది అని చెప్తారు. వీళ్ళు కొట్టుకు చేస్తారు. అర్థమైందా నీకు నేను చెప్పేది? అలా ఎవరి డైవర్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతానే ఉంటాయి. అంటే నేనేమంటానంటే మాట్లాడడం మానేయండి, మీది కాదప్పుడు అంతే. మంచి చెప్పండి, నష్టమేం లేదు. ఏం చెప్తారు? దేవుడు అంటే ఒక భయం, భక్తి, ప్రేమ, ఇలా ఉండండి అలా ఉండండి. భగవద్గీతలో ఏం రాశారంటే, మహాభారతంలో ఏం రాశారంటే చెప్పండి, రాశి ఫలాలు చెప్పండి, ఇంకొన్ని మంచి విషయాలు కూడా చెప్తా ఉంటారు. చెప్పండి, నష్టమే లేదు, చెప్పండి. దట్స్ ఆల్, ఇనఫ్. పక్క వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ నమ్మకాలను తీసుకొచ్చి వీళ్ళు అనవసరంగా ఇలా నమ్ముతున్నారు కానీ వాళ్ళంతా వెధవలు, మేమే చాలా తెలివైన వాళ్ళం, అసలు ఏం జరిగిందంటే అని చెప్పడం వద్దు. మనకి ఆ దరిద్రం వద్దు. మళ్ళీ దాన్ని వెటకారంగా వినేవాళ్ళు కూడా ఉంటారు అనుకుంటూ. ఎందుకు ఆ ప్రవచనాలు? నీది నువ్వు చెప్పు, మనిషి ఎలా ఉండాలో చెప్పు, చాలు, ఇనఫ్. అండ్ ఇకపోతే మన పాస్టర్ దగ్గరకు వద్దాం. మళ్ళీ పాస్టర్ గారి మరణం ఎలా జరిగింది, ఏమైంది అనేది క్లుప్తంగా చాలా విపులంగా పోలీసులు చెప్తారు. ప్రతి కేసుకు ఒక ఎండ్ ఉంటుంది. ఆ ఎండ్ టైంలో పోలీసులు ఎప్పుడు ఏదైతే చెప్తారో దాన్ని మాత్రమే నమ్మి మనం రాసుకోవాలి. ఈ మధ్య కాలంలో అడ్డమైన స్పెక్యులేషన్స్ అన్ని చేసి ఇలా కాదు అలా జరిగింది, అలా కాదు ఇలా జరిగింది అని చెబితే అంటే ఏంటంటే మనిషి మీద విలువలు పోతాయి. చెప్పాలి అసలు ఏం జరిగింది అనే దానికన్నా ఈ స్పెక్యులేషన్స్ కి ఎక్కువ ఉంటాయి. లేదు ఇలాగే జరిగింది, అక్కడ ఎవడెవడో పేర్లు చెప్పేస్తున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇతను రాజమండ్రికి వెళ్ళిన లాస్ట్ తన ఫోన్ కాల్ ఒక పేరు ఉండి RJY అని ఉంది. అంటే ఓహో ఇతనే రాజమండ్రి ఫ్రెండ్. ఆ పేరుని నేను చెప్పట్లా, ఎందుకంటే అనవసరంగా మనం అతని మీద ఎలిగేషన్ వేయకూడదు. పాస్టర్ స్నేహితుని కలవడానికి వెళ్ళాడు. స్నేహితుడు అంటే RJY అని పెడితే తప్ప నా గుర్తురాని స్నేహితుడు అంత దూరం నుంచి బైక్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు అలాంటి స్నేహితుల కోసం. అవును కదా. అంటే నీకు RJY పక్కన YZZ పెడితే తప్ప నువ్వు నాకు గుర్తురాని ఫ్రెండ్ మైండ్ లో పెట్టే అంత రాత్రి పూట నేను నీకోసం అంత జర్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా డిస్కషన్ లేదు. ఇంకోలా కూడా ఆలోచిద్దాం. పాస్టర్ అనే వ్యక్తికి అదే పేరుతో కొన్ని లక్షల మంది తెలుసు. రాజమండ్రిలో విజ్ఞానం ఉంటాడు, హైదరాబాద్ లో విజ్ఞానం ఉంటాడు, అనకాపల్లిలో విజ్ఞానం ఉంటాడు, ఇంకెక్కడో విజ్ఞానం ఉంటాడు, కరీంనగర్లో వరంగల్లో కూడా విజ్ఞానం ఉన్నాడు. అందుకే విజ్ఞాన్ WGL వరంగల్, HYD హైదరాబాద్ అని పెట్టుకొని ఉండొచ్చు కదా పాజిటివ్గా ఆలోచిస్తే. దీంట్లో కూడా నేను నెగిటివ్ చెప్తా. ఏంటంటే ఇంతమంది విజ్ఞానంలో ఒక విజ్ఞానం నాకు అంత రాత్రిపూట నీకోసం నేను బండి మీద వచ్చే విజ్ఞానం ఉన్నప్పుడు నేను నీ పేరుని విజ్ఞాననే పెట్టుకుంటా. ఇంకా నీ పక్కన నాకు ఈ వేరియేషన్ అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు లైక్ నేమ్స్ పెట్టుకుంటారు కదా, అంత సంగతి. సో అలా ఆ పేరు ఉండొచ్చు, దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ రాజమండ్రికి ఎందుకు వచ్చాడు? రాజమండ్రికి ఇంతకుముందు ఎప్పుడు రాలా, అక్కడ ఎవరు స్నేహితులు ఉన్న విషయం ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నోబడీ నోస్. పోనీ మా పాస్టర్ ఈ రోజు వస్తున్నాడు, రేపు ఎల్లుండి సువార్త మహాసభలు జరుగుతాయని కూడా పోస్టర్లు ఏం కనబడలేదు. ఇంకొకటి వచ్చి నెక్స్ట్ వైజాగ్ వస్తాడు పాస్టర్ అని ముందే చెప్పాడు. మాటలు ఉండొచ్చు. రాజమండ్రి వరకు వచ్చాడు అంటే మా పాస్టర్ మిమ్మల్ని మేము బాగా ఫాలో అవుతాము, వైజాగ్ రండి సార్, అలా సరదాగా అరకు వెళ్దాం, మీకు 2 రోజులు రిలాక్స్గా ఉంటుందని ఎవరైనా చెప్తే చెప్పుండొచ్చు, దట్స్ ఆల్. కొంతమంది వెళ్ళినా తప్పులేదు, వెళ్తారు కూడా, దగ్గరే కదా. మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అమ్మా అనిపిస్తుంది, కానీ అక్కడ దాకా వెళ్ళక ఇక్కడ దాకా వచ్చాం కదా అది కూడా చూసిపోదాంలే అనిపిస్తుంది. పక్కన ఉన్న యానం కూడా చూడాలనిపిస్తుంది. ఇది కామన్, దానికి పెద్ద విషయం ఏం కాదు. సో ఏది ఏం జరిగినా సరే ఇలా అయి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు, ఇదే జరిగిందేమో అదే జరిగిందేమో, వీటన్నిటిని పక్కన పెట్టేసి
పోలీసులు ఏది చెప్తే అది వినండి అంతే. అంతే. మళ్ళీ దాంట్లో కూడా పోలీసులు అబద్ధం చెప్తున్నారు, నిజాన్ని దాచి మాకు ఏదో చెప్తున్నారు, మళ్ళీ అదో గొడవలు. ఏదైనా గొడవే, జనాలకి ఏం చెప్తారు చేయడానికి అదే అంటే ప్రముఖ వ్యక్తి చనిపోయాడు అంటే ఇలాంటివన్నీ అవును. వస్తాయి.